ఇప్పుడు మీరు రెడ్లు అంటాను అన్న వాళ్ళు కొంచెం దళితులు కాబట్టి, సో అంటే మీ మ్యారేజ్ అప్పుడు ఎట్లాంటివి విన్నారు మీరు? అంటే ఫ్యామిలీ పరంగా కానీ. ఫ్యామిలీ పరంగా చాలా వచ్చింది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అమ్మ వాళ్ళని ఊరు నుంచి బహిష్కరించారు. ఓకే. అంటే ఊరంటే కులం బహిష్కరించడం అంటే ఓపెన్ కాదు. వాళ్ళు ఏ కార్యాలు చేసుకున్నా అమ్మని బాపును విలువకపోతుండే. ఓకే. పెళ్ళిళ్ళకు కూడా విలువలే. 3 ఏళ్ళు 4 ఏళ్ళు విలువలే. మ్మ్. అమ్మ నాన్న అస్సలు ఫీల్ కాదు. అమ్మ కొంచెం ఏడుస్తుండే. అమ్మకి రాజకీయాలు లేవు కదా, అమ్మ గృహిణి, చదువుకోలేదు కూడా, ఏడుస్తుండే. మా సొంతం ఫ్యామిలీ కూడా ఒక 5-6 నెలల వరకు బాబు పుడతానికి ఏ కులం పెడుతుంది, బాబుని ఎందుకు అన్నది అని మా సొంతం ఫ్యామిలీ కూడా రాలేదు. ఓకే. దాని తర్వాత అర్థం చేసుకొని ఉన్నారు. తర్వాత మంచిగానే ఉన్నారు. ఓకే. నేను పనిచేస్తున్న పార్టీలో ఉన్న ఒక అగ్రకుల లీడర్ కూడా మ్మ్. ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా. ఓకే. ఆ అబ్బాయిని ఎందుకురా, వేరే అబ్బాయిని చేసుకో, మ్మ్. ఎందుకు రాని. మళ్ళీ ఇద్దరం వచ్చి ఇంకొక ఆమె వచ్చి, ఆమె ఎందుకులే వీరేశం, నీకు ఆస్తుంది కదా, ఇంకోరినైనా చేసుకుంటే మంచిగా ఉంటుంది అని అంటే, ఇద్దరం కూర్చొని సాయంత్రం కాగానే చెప్పుకొని మన ఇద్దరిని పెళ్లి చేసుకోవద్దని, వీళ్ళు కుట్ర చేస్తారని ఇద్దరం నవ్వుకునేటోళ్ళం కూర్చొని చెప్పుకొని. మ్మ్. సో ఇప్పుడు అట్లాంటివి ఏమైనా మాట్లాడుకుంటారా? మస్తు ఇప్పుడు కూడా మస్తు ముచ్చట్లు ఉంటాయి. ఓకే. సో పక్కన బ్రో మాట్లాడింది కాబట్టి ఆయన ముంగట ఏదో మాట్లాడిరో అది నాకు కావాలి. ఏం లేదన్నా, రోజు మాట్లాడుకుంటాం. మ్మ్. నేను అన్న హస్బెండ్ నేను ఎవరు ఫాదర్ అని చెప్పరు, అవును. ఎస్పెషల్లీ పుష్ప అస్సలు చెప్పదు. మ్మ్. నేను అసలు పెద్ద పిచ్చిదాన్ని, అస్సలు చెప్పా. ఎందుకంటే గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అన్న. ఒక రోల్ మోడల్గా ఉండాలి. నేను ఎవరికన్నా ఏమైనా జరుగుతుంది మాట్లాడేదాన్ని, నేనే ఇట్లుంటే ఎట్లా? అవునా కదా. ఫాదర్ ముచ్చట్లు అంటే 5 గంటలు లేచి ముచ్చట పెడతాం, 12 గంటలు పెడతాం. చిన్న పొరగలం. మీరు చూసిన వేముల వీరేశం వేరు, మేము చూస్తున్న వీరేశం వేరు. చిన్న పిల్లగాడు, ఎవ్వరి మాటలైనా వింటాడు, ఎవ్వరి అభిప్రాయాన్నైనా వింటారు. తప్పు చేస్తే ఇది కాదురా ఇదని చెప్తాడు. ఇట్లుండాలి పుష్ప, ఇట్లుందాం మనం అని చెప్తాడు. అంటే మీరు పెళ్లి చేసుకునే సమయంలో మీరు అనుకున్నారు అంటే అందులో ఉన్నప్పుడు పిల్లలు వద్దు అని అనుకుంటారు. సో అంటే పిల్లలు పుట్టడం జరిగింది. అవును. అంటే ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు మళ్ళీ? ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే, బ్రదర్, పిల్లల్ని కనడం అనేది బలహీనత. మ్మ్. పెళ్లి చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, ఇట్లా చావాలి అట్లా చావాలని. ఏమో మరి మానవ సంబంధాలు ఈ వీక్నెస్ ఉంటుంది అనుకుంటా. విప్లవోద్యమంలో కూడా ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, తప్పిదాలు ఉంటాయి. ఆడ ఉన్నాం. అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, మా అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తే కందాం, లేదంటే ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఆపరేషన్ చేయించుకుందాం డిసైడ్ అయిపోయినాం. మా అమ్మ పెళ్లి కార్డు ఇచ్చినంతసేపు 1 గంట సేపు ఏడ్చింది. దాని తర్వాత అల్లుని ఇట్లా నెత్తిలో పెట్టుకొని కూర్చుంది. కథం ఉన్నారు కదా అని కనేసినాం. ఓకే.